ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే కోణంలో విచారణ కొనసాగింది. అలాగే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు ఏసీపీ. శ్రవణ్ రావు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరెవరితో టచ్లో ఉన్నారనే అంశాలపైన కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, శ్రవణ్ రావు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈరోజు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఎదుట సిట్కు సంబంధించిన విచారణాధికారి ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు కూడా శ్రవణ్ రావుని అధికారులు విచారించిన పరిస్థితి. ముఖ్యంగా కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి కూడా శ్రవణ్ రావు అందుబాటులో లేడు, విదేశాల్లో ఉన్న కారణంగా వివిధ కారణాలు చెప్తూ శ్రవణ్ రావు అందుబాటులోకి రాని పరిస్థితి. నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు. కానీ తాజాగా శ్రవణ్ రావు ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడము, దాంట్లో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వడంతో పాటు విచారణకు సహకరించాలి జూబ్లీ హిల్స్ పోలీసులు. అంటే ఈ కేసు సంబంధించి సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో సిట్ సంబంధించిన అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు సహకరించాలి, విచారణకు హాజరు కావాలి అంటూ చెప్పిన క్రమంలో శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చారు, ఈరోజు విచారణకు హాజరు కావాలి అంటూ. సో ఈరోజు దాదాపు 11:30 ఉదయం 11:20, 11:30 మధ్యలో శ్రవణ్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చారు. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. అంటే దాదాపు 5.5 hours to 6 hours పాటు విచారించారు అధికారులు. చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు నుండి సేకరించినట్లు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ కేసులో అటు పోలీస్ అధికారులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్లో కూడా ఇటు అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే అతని మానిటరింగ్లోనే ఇదంతా కూడా జరిగింది. అతడు చెప్పిన విధానంగానే ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాము అంటూ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఇందులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కన్ఫెస్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఇందులో శ్రవణ్ రావు పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో శ్రవణ్ రావు సంబంధించి అతని పాత్ర ఏంటి అనేది చాలా వరకు క్వశ్చన్స్ నెలకొన్నాయి. అయితే ప్రైమరీగా కొంతమేరకు ఇటు శ్రవణ్ రావు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అప్పటి బీఆర్ఎస్ సంబంధించిన కొందరు కీలక నేతల ఆదేశాలతోటి ఇటు శ్రవణ్ రావు ప్రభాకర్ రావు తోటి కలిసి కొన్ని ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఈ కేసులో కొంతవరకు ఆరోపణలు అభియోగాలు ఉన్న క్రమంలో ఇటు ప్రభాకర్ రావు సంబంధించి ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేయడంతో పాటు ముఖ్యంగా శ్రవణ్ రావు కొన్ని సర్వర్లను ఏర్పాటు చేశారు. ఇటు జూబ్లీ హిల్స్ మాదాపూర్తో పాటు కొన్ని ప్లేసెస్లో సర్వర్స్ని ఏర్పాటు చేసి ఆ సర్వర్ల త్రూ ఫోన్ సంబంధించిన ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనే ప్రధానమైన ఆరోపణ. అయితే ఆ సర్వర్లని ఏర్పాటు చేశాడా లేదా అనే కోణంలో కూడా చాలా వరకు క్వశ్చనింగ్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ సర్వర్లకు సంబంధించి ఏర్పాటులో ఎవరెవరు సహకరించారు అనేది కూడా కొంతమేరకు ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో దానికి సంబంధించి కూడా అధికారులు సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ సర్వర్లకు సంబంధించిన పరికరాల కొనుగోలు ఎక్కడ చేశారు, వాటిని హైదరాబాద్కి ఏ విధంగా తీసుకొని వచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఆ ఇన్స్టాల్ చేయడం కావచ్చు లేకపోతే దాన్ని మొత్తము ఆ ప్రక్రియ చేయడానికి ఎంత సమయం పట్టింది అనేది కూడా కొంతమేరకు సమాచారం సేకరించారు. దాంతోపాటు అప్పుడు జరిగిన ఇటు దుబ్బాక కావచ్చు మునుగోడు సంబంధించిన ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో కూడా డబ్బుల్ని పట్టుకునే పోలీసులకు సంబంధించి డబ్బుల్ని పట్టుకున్నారు. సో ఆ డబ్బుల్ని పట్టుకోవడంలో కూడా ఈ ఫోన్లు కాంగ్రెస్ సంబంధించిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఈ విధమైన యాక్టివిటీకి పాల్పడ్డారు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ కేసులో ఉన్న క్రమంలో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఏ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి కీలక నేత ఆదేశాలతోటే ఇవన్నీ కూడా శ్రవణ్ రావు చేశాడు అనే ప్రధానమైన ఆరోపణలు కూడా ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తున్న క్రమంలో అసలు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అనేది కూడా చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరెవరు ఇందులో ఉన్నారు, ముఖ్యంగా ఎవరి ఆదేశాల మేరకు ఇటు శ్రవణ్ రావు ఈ విధమైన యాక్టివిటీ మొత్తం కూడా చేశాడు అనేది ప్రశ్నించడంతో పాటు అసలు శ్రవణ్ రావుకి ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొత్తము కీ రోల్ ప్లే చేశాడు అనేది కొంతమేరకు పోలీస్ అధికారులు అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ అనుకోవచ్చు, లేకపోతే విచారణ అధికారులు కూడా కొంతమేరకు ఎవిడెన్స్ సేకరించారు. దానికి అనుగుణంగానే ఇటు శ్రవణ్ రావు సంబంధించిన క్వశ్చనింగ్ కూడా ఈ రోజు సుదీర్ఘంగా 6 గంటల పాటు జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు శ్రవణ్ రావు వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైన సంబంధం ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని చేశారు అనేది పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేయడంతో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్స్ సంబంధించి, ఎందుకంటే శ్రవణ్ రావు కూడా విచారణకు హాజరయ్యేటప్పుడు ఈరోజు అడ్వకేట్
తోటి విచారణకు హాజరయ్యారు. సో శ్రవణ్ రావు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళడము, దానికి సంబంధించి ప్రశ్నలకు సంబంధించి, ఎందుకంటే విచారణాధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఆధారాలతో కూడిన విచారణ చేస్తున్నారు. కాబట్టి ఎవిడెన్స్ సంబంధించి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా శ్రవణ్ రావు పోలీసులకు చూపించినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానమైన ప్రశ్న, కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి కూడా శ్రవణ్ రావు అందుబాటులో లేడు, విదేశాల్లో ఉన్నాడు, విచారణకు రాలేదు. సో ఇతను అందుబాటులో లేకుండా ఉన్న టైంలో ఎవరెవరితో టచ్లో ఉన్నాడు అనేది కొంతవరకు టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్స్ పైన కూడా బేస్ అయి విచారణ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా ముఖ్యంగా శ్రవణ్ రావు సంబంధించిన వాట్సాప్ చాట్ అనుకోవచ్చు, మొబైల్ సంబంధించి కాల్ డేటా అనుకోవచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలతోని ఎవరెవరితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు, ఇటు బీఆర్ఎస్ నేతలైనా లేకపోతే ఇంకెవరైనా పోలీస్ అధికారులు, దాంతో పాటు ఎవరెవరితో అజ్ఞాతంలో ఉన్నప్పుడు టచ్ లో ఉన్నాడు అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రవణ్ రావు స్టేట్మెంట్ ని కూడా అధికారులు రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకి పిలిచినా కూడా హాజరు కావాలి, విచారణకు సహకరించాలి, ఎందుకంటే ఇది సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరిని కూడా క్వశ్చన్ చేయాలని ముందు నుండి అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం శ్రవణ్ రావు అందుబాటులోకి వచ్చాడు, ఫస్ట్ టైం విచారణకు హాజరయ్యాడు. 6 గంటల పాటు ఇతన్ని విచారించారు. సో ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ప్రభాకర్ రావు సంబంధించిన కీలకమైన వివరాలు, ప్రభాకర్ రావుతో ఉన్న సంబంధాలు, ప్రభాకర్ రావు ఏ విధమైన రోల్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్లే చేశాడు, దాంతోపాటు శ్రవణ్ రావు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇందులో ఎవరెవరు సహకరించారు అనే కోణంలో, అంటే ఇప్పటి వరకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా క్వశ్చన్ చేస్తూ వాటన్నిటికీ సొల్యూషన్ తీసుకునే దిశగానే క్వశ్చనింగ్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. సో సుదీర్ఘంగా 6 గంటల పాటు శ్రవణ్ రావుని విచారించి పంపించి వేశారు. ఎప్పుడు విచారణకి పిలిచినా కూడా విచారణకు సహకరించాలి అని పోలీసులు ఆదేశించినట్లయితే మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదొక కీలక పరిణామం. శ్రవణ్ రావు అందుబాటులోకి రావడం, శ్రవణ్ రావుని విచారించడము. ఇక నెక్స్ట్ ఇందులో కీ రోల్ ప్లే చేసినటువంటి ప్రభాకర్ రావు సంబంధించి ఏ విధమైన చర్యలు పోలీసులు తీసుకొని ఉన్నారు అనే కొంతవరకు ఉత్కంఠ కూడా ఈ కేసులో నెలకొంది. సో ప్రస్తుతానికైతే శ్రవణ్ రావు సంబంధించిన విచారణ 6 గంటల పాటు అయిపోయిన తర్వాత అతన్ని పంపించి వేశారు. శ్రవణ్ రావు సంబంధించిన స్టేట్మెంట్ ని కూడా విచారణాధికారులు రికార్డ్ చేసినట్లు ప్రస్తుతం మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సూర్య.